బా ఏం అలసిపోయానబ్బా. ఏం చేద్దామంటావు మరి? ఏం అలసిపోయి అంత పని ఏంటి? ఏం లేదు, కారు మొత్తం తిరిగానబ్బా. ఒక 4 రోజులు తిరుగుతున్నా. ఆ, అసలుకి 2 బెడ్రూమ్ ఫ్లాట్లే దొరకట్లే. ఆ. ఎక్కడ చూసినా 3 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 3 బెడ్రూమ్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎందుకని బిల్డర్స్ ఓన్లీ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కడతారు? అయితే ఇక్కడ 3 బెడ్రూమ్ ఎక్కువ ఎందుకు కట్టి అమ్మేస్తున్నారంటే 3 బెడ్రూమ్ వచ్చేసి 70 లక్షలు వచ్చేస్తుంది మనకి. చిన్న చిన్న గదులు కట్టేసి అమ్మేస్తున్నారు. చిన్న చిన్న గదులు అన్ని. 2 బెడ్రూమ్ ఏమో కొంచెం విశాలంగా కట్టి ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేసి ఎక్కువ కట్టట్లేదు అది. అందుకని బిల్డర్స్ అందరూ 3 BHK కట్టేసి అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. అది ఇక్కడ ఏమబ్బా, నాకైతే ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, విశాలంగా ఉండాలి, మంచి విశాలంగా ఉండి ఫర్నిచర్ ఫుల్లీ ఫర్నిచర్డ్ ఉండాలి. సో డబ్బు ఎక్కువైనా పర్లేదు కానీ మంచిది కావాలబ్బా నాకు. అయితే మనకి తెలిసిందే ఉంది. 2 ఎక్కడ BHK ఏ ఏరియాలో? భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? కానూరు, కల్పనా నగర్, చుట్టుపక్కల మనకు వచ్చేసి కెనడీ హై స్కూల్, స్కాట్ఫిన్ స్కూల్. ఓకే, మంచి ప్రైమ్ లొకాలిటీ. అంటే చుట్టుపక్కల అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గరలో. సరే చూద్దాం అబ్బా, నీ మాట మీద నమ్మకంతో వెళ్దాం ఒకసారి, వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదే అబ్బా నేను చెప్పిన 2 BHK ఫ్లాట్. చూసారా? యూరోపియన్ స్టైల్ బ్రిక్స్ వర్క్ అండ్ బాల్కనీ అంతా గ్లాస్ వర్క్. ఓకే, ఎలివేషన్ చాలా బాగుంది. ఎలివేషన్ కూడా చూడండి, కింద నుంచి పైదా గ్లాస్ వర్క్ చేశారు మొత్తం. అండ్ ప్రైస్ కూడా మన అనుకూలంగానే ఉంటది. మీరు చెప్పినట్టు 60 లక్షలు చెప్తున్నారు, మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. 60 లక్షలు 70 లక్షలు అని పర్లే కానీ బాగా విశాలంగా ఉండాలి, మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఉండాలి. ఓకే, లోన్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు, ప్రాబ్లం లేదు. రెడీ టు ఆక్యుపై. మీరు రేపు వచ్చి దిగుతా అన్నా కానీ రెడీగా ఉంది ఫ్లాట్. ఓకే, సరే చూద్దాం సార్ లోపలికి వెళ్ళి. చూడండి బ్రో, పార్కింగ్లో అంతా పిల్లర్స్కి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మొత్తం మార్బుల్స్ పెట్టేశారు, ఎంత నీట్గా ఉందో. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా చూడండి, డబుల్ మార్బుల్ ఇది. పక్కన రైలింగ్ కూడా ఎంత నీట్గా చేశారో, అంతా బాగుంది కదా, చూడటానికి అంతా సూపర్గా ఉంది కదా.